ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డేనండి. ఈ రోజు వీడియోలో మన సూపర్ ఫుడ్ రాగి సంగటి ఎలా తయారు చేయాలో ఈ రోజు వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను. అండ్ ఈ రాగి సంగటిని మనం రెగ్యులర్ గా తినడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ పొందవచ్చు. ముఖ్యంగా ఇందులో కాల్షియం ఉండడం వల్ల ఏజ్డ్ పీపుల్స్ అండ్ పిల్లలకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక మనం లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఓకే, ముందుగా కుక్కర్ లోకి 1 గ్లాస్ రైస్ ని వేసి అలాగే 4 గ్లాసెస్ వాటర్, తగినంత సాల్ట్ ని వేసి పైన మూత పెట్టి 5 to 6 విజిల్స్ వరకు రానివ్వండి. ఈ లోపు మనం రాగి పిండిని రెడీ చేసుకుందాం. పిండిని మెత్తగా గ్రైండ్ చేసి పక్కనుంచుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి మరొకసారి స్టవ్ మీద పెట్టి 1.5 గ్లాస్ రాగి పిండిని వేసి మంచిగా కలపండి. ఉండలు ఏమీ లేకుండా లో ఫ్లేమ్ మీద బాగా కలపండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా గమనించండి. మరొకసారి మీకు చెప్తున్నాను, పక్కా కొలత 1 గ్లాస్ రైస్ కి 4 గ్లాస్ వాటర్, 1.5 గ్లాస్ పిండి. ఇవి పక్కా కొలతలండి. మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ గా కుదురుతుంది. పిండిని బాగా కలుపుకొని పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 2 నుంచి 3 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒక గిన్నెకి కొద్దిగా గీని అప్లై చేసి ఇక్కడ నేను చూపించిన విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి. అంతేనండి, సింపుల్. మీకు నచ్చిన విధంగా సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. వేడి వేడి రాగి సంగటి అండ్ అందులో మీకు నచ్చిన కూర వేసుకుని తింటుంటే ఆహా అద్భుతం. తినే 2 ముద్దలైనా తృప్తినిస్తుంది. నేనైతే రాగి సంగటి కాంబినేషన్ లో నాటికోడి కూరని చేశాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం వరకు అస్సలు మర్చిపోకండి. బాయ్.